ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వం దగ్గర ఉన్నాం కదా. పాండవులు ద్వైతవనానికి వెళ్ళటానికి రెడీ అవుతున్నారు. ఆ కురుజాంగల దేశీయులైనటువంటి జనులంతా లేక సత్య ప్రతిజ్ఞుడు ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడు తన అన్నదమ్ములతో అందరితో కలిసి ఇలా అన్నాడు: ఈ 12 సంవత్సరాలు నిర్జనమైనటువంటి వనంలో మనం నివసించాలి. అనేక పశుపక్షాదులుండి ఈ ప్రదేశాన్ని ఈ మహారణ్యంలో పరిశీలించండి. అటువంటిది ఎక్కడుందో చూడండి. పలు పుష్ప ఫలాలు కలిగి అందమై మంగళకరమై పుణ్యాత్మల ప్రదేశాన్ని చూడండి. మనం ఉండే చోట వచ్చేసి పుణ్యాత్ములు ఉండేలాగా ఉండాలి. చక్కగా ఫలాలు, చెట్లు, పువ్వులు ఇలా ఉండేలా చూడండి. ఈ 12 సంవత్సరాలు మనం అక్కడ సుఖంగా నివసించగలగాలి అన్నాడు. మనం ఉండేది అరణ్యంలోనే, కానీ అక్కడ మనం పాకలు వేసుకున్న కొంచెం ప్రశాంతంగా బతికేటట్టు మనం ఉండాలి చూడండి. అప్పుడు ధనుంజయుడు ఉదార మనస్కుడు మానవ ఊరుగు అయినటువంటి ధర్మరాజును గురుతుల్యునిగా సంభావించి అతనితో ఇలా అన్నాడు. అంటే గురువు కన్నా ఎక్కువ అన్నట్టు ధర్మరాజు అర్జునుడికి ఏమన్నాడు: మహర్షులకు వృద్ధులకు నీవే సేవింపదగినవాడు. ఈ మానవ లోకంలో నీకు తెలియనిది ఏమీ లేదు. నీవు నిత్యం బ్రాహ్మణులను, నారదుడు, ద్వైపాయనుడు ముందుకు మహా తపస్సులను సేవిస్తావు. ఇంద్రియాలను వశమందుంచుకుని దేవలోకం నుండి బ్రహ్మలోకం వరకు సర్వలోకాలను, గంధర్వ అప్సరసల లోకాలను నిత్యం సంచరించే మహా తపస్సు నుండి నారదును కూడా నీవు సేవిస్తావు. రాజా, నీవు బ్రాహ్మణులందరూ అనుభవాలను, ప్రభావాలను ఎరుగుదువు, ఇందులో సందేహం లేదు. రాజా, కారణమైన జ్ఞానాన్ని తెలిసినవాడు నీవే. మహారాజా, నీవెక్కడ ఉండాలని భావిస్తే అక్కడే నివాసం ఉందాం. సో నీకు తెలియదంటూ ఏమీ లేదు ధర్మరాజా, నువ్వు ఎక్కడో చెప్పు, అక్కడే ఉందాం అని అన్నాడు. ఇది ద్వైతవనం. ఇందులో చక్కని సరస్సులు ఉన్నాయి, అంటే చెరువులు, పవిత్ర జలం కలిగి ఆస్వాదయోగ్యంగా ఉన్నాయి. ఎన్నో పూలు, పండ్లు ఇక్కడ ఉన్నాయి. అనేక పక్షులతో కూడి ఇది అందంగా ఉంది. ఇక్కడ ఈ 12 సంవత్సరాలు మనం నివసించగలమని నేను అభిప్రాయపడుతున్నాను. నీకు ఇష్టమైతే మనం ఇక్కడ ఉందాం, లేక మరొక ప్రదేశం ఉత్తమమైనదిగా నువ్వు భావిస్తున్నావా? సో మొత్తం చూపించాడు. ఇది బాగుంది, ఇది ఓకే, నాకు చాలా బాగుంది, ఇంకేదైనా ఉంటే నువ్వు చెప్పవయ్యా అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు ధర్మరాజు అలా అన్నాడు: అర్జున, నీవు చెప్పినది నాకు కూడా ఇష్టమే. పుణ్యాత్మలచే ప్రసిద్ధికి ఎక్కినటువంటి సరస్సులటువంటి ద్వైతవనానికే వెళ్దామని చెప్పేసి అన్నాడు. అప్పుడు ధర్మాచర తత్పరుడైనటువంటి ఆ పాండవులంతా కూడా పలువురు బ్రాహ్మణులతో కూడి పవిత్రమైనటువంటి ద్వైతవనానికి వెళ్ళారు. అప్పుడు పలువురు అగ్నిహోత్రం చేసే బ్రాహ్మణులు, అగ్నిహోత్రం లేని బ్రాహ్మణులు, స్వాధ్యాయం అధ్యయనం చేసే బ్రహ్మచారులు, భిక్షువులు, వనచరులు, తపస్సిద్ధులు, మహాత్ములు, కఠోర నియమాలు పాటించే బ్రాహ్మణులు యుధిష్ఠిరుని సమీపించారు. పలువురు బ్రాహ్మణులతో పాటు పాండవులు పుణ్యమైనటువంటి రమ్యమైనటువంటి ద్వైతవనానికి చేరుకున్నారు. రాజ్యాధిపతి అయినటువంటి యుధిష్ఠిరుడు తమాల, తాల, ఆమ్ర, మధుక, నీప, కదంబ, సాల, అర్జున, కర్ణికార వృక్షాలతోనూ గ్రీష్మ ఋతువు గడిచిన తర్వాత పూలు పూసే అనేక వృక్షాలతో కూడినటువంటి మహావనాన్ని చూశాడు. ఆ వనంలోని పెద్ద పెద్ద చెట్లు, చిటారు కొమ్మల మీద నెమళ్ళు, చకోరాలు, చాతకాలు, కోకిలలు మొదలగు పక్షుల సమూహాలు కలకల రావాలు చేస్తూ నివసిస్తున్నాయి. బాబా, సూపర్ ప్లేస్ కదా. ఆ వనంలో యుధిష్ఠిరుడు పర్వతాకారమైనటువంటి మదించిన ఏనుగుల గుంపులు ఆడ ఏనుగులతో కలిసి తిరుగుతుండటం కూడా చూశాడు. ఏనుగులు మనుషులను ఏమి చేయవండి, సో హ్యాపీగా తిరుగుతూ ఉన్నాయి. మనోజ్ఞమైనటువంటి సరస్వతి నదిలో స్నానం చేసి పవిత్రులై నారవస్త్రాలు, జడలను ధరించి ధర్మాత్ములైనటువంటి వారి యొక్క నివాసాలలో ఉన్నటువంటి అనేక సిద్ధగణాలను, ఋషిగణాలను యుధిష్ఠిరుడు చూశాడు. అనంతరం సోదరులతో జనులతో పాటు ధర్మరాజు రథం నుండి దిగి ఇంద్రుడు స్వర్గంలో ప్రవేశించినట్లుగా ఆ వనంలోకి ప్రవేశించాడు. సత్యసంధుడు మనస్సు అయినటువంటి యుధిష్ఠిరుని చూడాలని చారణ సిద్ధ సంఘాలు, వనంలో నివసిస్తున్న వారు త్వరగా అతన్ని సమీపించి చుట్టూ నిలిచారు. అప్పుడు యుధిష్ఠిరుడు సిద్ధులందరికీ అభివాదం చేశాడు. వారు కూడా అతడిని రాజులా, దేవునులా పూజించారు. ధర్మాత్ములు శ్రేష్ఠుడైన ధర్మరాజు అంజలిబద్ధుడై బ్రాహ్మణ శ్రేష్ఠులతో పాటుగా వనంలో ప్రవేశించాడు. ఆ వనంలో ఉన్న ధర్మపరుడైనటువంటి తపస్వి జనులు పుణ్యాత్ముడైన ధర్మరాజును సమీపించి అతనిని తండ్రి వలె గౌరవించారు. అప్పుడు యుధిష్ఠిరుడు బాగా పూలు పూసిన ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు. అనంతరం పరాధీన దశలో ఉన్నటువంటి భీమార్జునకులు, సహదేవులు, ద్రౌపది అనుచరులు రథాలు దిగి భరత శ్రేష్ఠుడు యుధిష్ఠిరుని చెంతకు వచ్చారు. మహాపర్వతం గజరాజులతో శోభిల్లినట్లుగా ఆశ్రయం కోసం చేరిన ధనుర్ధనులైనటువంటి ఆ పంచ పాండవులతో కూడి లతా సమూహాలచే బంగినటువంటి ఆ మహావృక్షం శోభిల్లుతోంది. ఇక రేపు మొత్తాన్ని ద్వైతవనానికి వచ్చారు. ఇంకా ఆ తర్వాత ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.